ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 'లావణ్య' హీరో 'రాజ్ తరుణ్' టాపికే ఎక్కువ నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది. సో, ఈ టాపిక్ పైన నాతో పాటు మాట్లాడడానికి కరాటి కళ్యాణి గారు ఉన్నారు. అయితే ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే తెలుగు 2 రాష్ట్రాల్లో అసలు 'రాజ్ తరుణ్' గురించి అండ్ 'లావణ్య' గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే 'లావణ్య' చూసుకుంటే అసలు వాళ్ళ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అని చాలా ఆధారాలైతే బయటకి తీసుకొస్తుంది. కానీ 'రాజ్ తరుణ్' చూస్తే అవన్నీ ఫేక్ అని అంటున్నాడు. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆహ్, ఈ రోజుల్లో విచ్చలవిడితనం పెరిగిపోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకడం కోసం తల్లి, తండ్రి మాట వినకుండా ఎవరేం చెప్పినా మేము పెద్దోళ్ళం అయిపోయాం, మేము మేజర్స్, మాకు నచ్చినట్టు మేము ఉంటాము, మీరెవరు అడగడానికి అని తల్లిదండ్రులను క్వశ్చన్ చేసి, వెల్ విషర్స్‌ని క్వశ్చన్ చేసి ఇట్లా తయారై విచ్చలవిడితనం ఎక్కువైపోయిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, ఇప్పుడు అమ్మాయికి, అబ్బాయికి నచ్చినంత కాలం బావుంది. తిరిగారు, హ్యాపీగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటాం అనుకున్నారు, చేసుకున్నారు. లేతే అమ్మాయి చెప్తున్న ఆధారాల ప్రకారం 2 టైమ్స్ అబార్షన్ అంటున్నారు. ఏ ఆడపిల్ల అబార్షన్ అయిందని అంత పబ్లిక్‌గా చెప్పదు. నేను ఇతనితో ఉన్నాను అని. ఓకే. అది చెప్తే నమ్ముతారని చెప్పే ఆడవాళ్ళు కూడా లేరని నేననను. మేబీ ఈ అమ్మాయి అలా చెప్తుందంటే అది ఆధారమేనని నేను అనుకుంటున్నాను. ఆడపిల్ల మాతృత్వాన్ని అంత ఈజీగా తీసుకోదు నాకు తెలిసి. సో, అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు కదా అని అబ్బాయితో సహజీవనం చేసిందా? లేకపోతే కలిసి పెళ్ళే చేసుకున్నారా? ప్రూఫ్స్ అన్ని అమ్మాయి తెచ్చిపెడుతుంది. మరి అబ్బాయి దగ్గర కూడా ఉంటే తెచ్చిపెట్టాలి. తెచ్చిపెట్టట్లేదు అంటే సంథింగ్ ఈజ్ మెస్సీ. అంటే అక్కడ ఏదో మెస్సీ ఉందన్నట్టే. మరి మెస్సీ ఉందా లేదా అన్నది అబ్బాయి బయటకొచ్చి తన ప్రూఫ్స్ తెచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. ఏదో ఆడియో లీక్స్ ఏవో కట్ చేసేసి వదిలేస్తే కాదు. తను కూడా ఈఎంఐ లాగా ప్రాపర్ వేలో నేను ఇగో హాస్పిటల్లో ఇక్కడ అడ్మిట్ అయ్యాను, ఇక్కడ నాకు ఆపరేషన్ అయింది, లేకపోతే అదే అయింది, ఇదిగో ఇక్కడ మీ ఇద్దరం కలిసి ఉన్నాం, ఈ అపార్ట్మెంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అని మేము చెప్పుకోలేదు, మీ ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం అని అబ్బాయి సంథింగ్ ఏదన్నా తీసుకురావాలి. ఇప్పుడు ఈ అమ్మాయి మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇక వాళ్ళ ఫ్యామిలీతో నేను ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ నన్ను చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేశాను అన్నీ చెప్తుంది కదా. మరి ఇవన్నీ కూడా అబ్బాయి ఖండించాల్సిన పని ఉంది. ఇప్పుడు అమ్మాయిలు మోసపోవడం ఎక్కువగా చూస్తాం మనం. అబ్బాయిలు మోసపోవట్లేదా మీ దృష్టిలో అంటే అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువే ఉన్నారు. మనమే అమ్మాయిలు చిన్నోళ్ళు వాళ్ళ పాపం అమ్మాయికులు అని నేను అన్నాం. వాళ్ళు చాలా ముదురులే, వీళ్ళు ముదురులే. కానీ వీళ్ళు ఇప్పుడు ఈ అబ్బాయి హీరో కాబట్టి ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు. హీరో కాకపోతే పట్టించుకోరు. ఎవరో సామాన్యులు అయితే ఒకరోజు మాట్లాడితే వదిలేస్తారు, ఇన్ని రోజులు డ్రాగ్ చేయరు. ఇప్పుడు అబ్బాయి మీద 493, 420 ఇంకేవో సమ్ సెక్షన్స్ పెట్టారు, అప్లికబుల్ అయ్యాయి. ఇప్పుడు ఆ అప్లికబుల్ అయిన సెక్షన్స్లో నాన్ బెయిలబుల్ కూడా ఉంది కాబట్టి అబ్బాయికి 41 CRPC ఇస్తారా, లేకపోతే బెయిల్ తీసుకుంటాడా, లేకపోతే అబ్బాయిని అరెస్ట్ చేస్తారా అన్నది మనం చూడాలి. బట్ ఈ అమ్మాయి ఆవేదనలో కొంత అయితే అర్థం ఉంది. అబ్బాయిలు ఇట్లా చాలా మంది అబ్బాయిలు చీట్ చేస్తున్నారని చాలా మంది అమ్మాయిలు మా దగ్గరకు వస్తారు, కొంచెం హెల్ప్ చేయండి మేడం, పోలీస్ స్టేషన్ రండి, తోడు రండి, మేము వెళ్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు వస్తే కొంచెం మాకు సపోర్ట్ చేస్తారు, మీరు ఫేస్ని బట్టి మాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఆవిడ వచ్చింది కదా వాళ్ళతో అని చెప్పేసి కొంచెం మర్యాదగా మాట్లాడతారు, లేకపోతే వాడితో తిరిగినప్పుడు లేదా ఇట్లా నీచంగా మాట్లాడే ఉన్నాయని చాలా కేసెస్కి వెళ్ళి చాలా మంది అభాగ్యులకి హెల్ప్ చేసిన ఉన్నాయి. నేను వెళ్ళాను ప్రత్యక్షంగా, నేను వెళ్తాను, ఎవరు ఏ టైంలో అడిగినా వెళ్తాను. అర్ధరాత్రి కాల్ చేసినా నాకు అవకాశం ఉంటే మొన్న ఒక లవ్ జిహాద్ కేసు కోసం బంజారా హిల్స్ లో 12 గంటల దాకా కూర్చున్నాను. 3 days అయిందంతే. 3 days కిందట చెప్తున్నా. అంటే నేను ఎప్పుడు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు నా వంతు నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను పీపుల్కి. అంటే నేను ప్రతిదీ పబ్లిసిటీ చేసుకోను, బట్ నేను మ్యాక్సిమం సమాజ సేవ అని అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే నన్ను ఒక సోషల్ అంటే నేను సోషల్ యాక్టివిస్ట్ లాగా, అదే మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు సోషల్ వర్క్ చేస్తాను, సోషల్ యాక్టివిస్ట్ అన్నది ఇప్పుడు యాక్చువల్గా హిందూ యాక్టివిస్ట్ నేను. సో ఈ రెండు కలిపి నేను చేస్తున్న సమయంలో నా వరకు సమాజం పట్ల బాధ్యతాయుతంగా నేను ఏ వరకు నా వల్ల పనికొస్తుందంటే నేను హెల్ప్ఫుల్గా ఉంటున్నాను. అలాగే ఈ లావణ్య విషయంలో కూడా అక్కడ రాజ్ తరుణ్ హీరోనా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, ఇంకొకరా, విలనా, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ అమ్మాయి ఎవరన్నది ఆ పక్కన పెట్టండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరిని తీసుకుంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేశాడని ఆమె చెప్తుంది. ఆ టైంలో నేను కాదు అమ్మాయితో వెళ్ళింది హాస్పిటల్కి, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కరెక్టే, నేను కాదు, ఎవరో పేర్లు చెప్తున్నాడు ఆయన, ఇంకొక ఆయన పేరు కూడా తెరమెత్తేస్తున్నాడు. సో అవన్నీ నీ ఆధారాలు ఉంటే తీసుకురా, లేని పక్షంలో నువ్వు కామ్గా నువ్వు సరెండర్ అవ్వాల్సిందే పోలీస్కైనా. మేడం ఇక్కడ చూస్తే లావణ్య అంత స్ట్రాంగ్గా ఎవిడెన్స్ చూపిస్తున్నప్పుడు మరి 'రాజ్ తరుణ్' ఎందుకు చూపించలేకపోతున్నాడు అంటారు?
అదే అమ్మా. ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి సోర్స్ 4 డేస్ కనిపించకుండా అన్ని రెడీ చేసుకొని వచ్చింది. అవునా? అమ్మాయి ఎక్కడికెళ్ళింది? కేసు పెట్టింది అని మొన్నటిదాకా అన్నారుగా. అమ్మాయి అన్ని ఫైల్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా టైం పడుతుందేమో చూద్దాం. అదే అంటున్నా, ఈ అబ్బాయి కూడా టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత అబ్బాయి వచ్చిన తర్వాత అబ్బాయి తప్పు ఉందా లేదా అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అమ్మాయా అబ్బాయా ఎవరు తప్పు ఉన్నా శిక్ష పడాల్సింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరు అబ్బాయినా అమ్మాయినా శిక్ష పడాల్సిందే. ఒకవేళ ఈ అమ్మాయే అబ్బాయిని మీద లేనిపోని తప్పుడు కేసులు ఆరోపిస్తే మాత్రం ఈ అమ్మాయికి కూడా శిక్ష పడాలి. అంతేగాని పర్లేదులే అమ్మాయి కదా అని వదిలేసేది లేదు. అబ్బాయి కానీ తప్పు చేస్తే ఆ అబ్బాయి ఎంత పెద్ద హీరో అయినా ఏమైనా ఆ అబ్బాయిని కూడా కోర్టుకు లాగాల్సిందే, శిక్ష పడాల్సిందే. మన శిక్షా స్మృతులు మారాల్సిందే. ఇన్స్టెంట్గా చాలా వరకు తొందరగా అవ్వాలి. అమ్మాయిల్ని ఏదో వాడుకొని కొన్ని రోజుల తర్వాత మోజు తీరిన తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగేస్తారు. తర్వాత వేరెవరో కనిపించం కానీ ఇటువైపు మనకి 7 ఇయర్స్ ఇచ్చింగ్ అని ఒకటి ఉంటుందట మగాళ్ళకి. 7 ఇయర్స్ దాటంగానే 7 ఇయర్స్ అవగానే ఈ అమ్మాయి అందంగా కనిపించిన అమ్మాయి అనాకారిగా కనిపించి వేరే వైపు మనసు లాగుతూ ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత అంటారు, పెళ్ళైనా కూడా చెప్తుంటారు అట్లా. అలా నేను విన్నదే, చదివిందే పుస్తకాల్లో. సో 7 ఇయర్స్ ఇచ్చింగ్ లాగా 10 ఇయర్స్ దగ్గర పడింది కదా పాపం. ఈ అమ్మాయి నచ్చక ఇంకొక అమ్మాయి హీరోయిన్తో సన్నిహితంగా ఉన్నాడన్నది ఈ అమ్మాయి అభియోగం. ఫస్ట్ ఈ అబ్బాయి మీద కేసు పెట్టలేదు. అమ్మాయికి ఎంత ఇంకా ఏంటంటే అబ్బాయితో ఉండాలి, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అబ్బాయి వస్తే ఇప్పటికి కూడా నాకు ఏం వద్దు, నాకు పెళ్లి కావాలి. 20,000 అడిగితే ఇవ్వలేదు అబ్బాయి. నేను డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతున్నాను కదా, కుక్కలకు భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నా. సో నేను 20,000 అడిగాను, అమ్మాయికి 4 లక్షలు ఖర్చు పెడతాను నెలకి, నా దగ్గర ఉన్నాయి ఆధారాలు అంటుంది ఆమె. సో అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం వేరే అమ్మాయి మీద కలిగింది కాబట్టి ఈ అమ్మాయి నచ్చట్లేదు. ఆబ్వియస్లీ ఈ అమ్మాయి అరుపులో వచ్చి ఏదో ఎక్కడో నచ్చవు ఇద్దరికి. సో ఇద్దరికి కంపాటబిలిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా గొడవలు వస్తాయి. సో అదేదో జరిగింది. మనం లోతుగా వెళ్ళి అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మన దీనిలో ఉండి మనకు అర్థం కాదు కదా. మనం ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నారో. సో వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి అన్ని ఆధారాలు పోలీసులు సేకరించి ప్రాథమికంగా కేసులు కట్టారు. ఇప్పుడు అబ్బాయిని ఏ విధంగా తీసుకుంటారో, అబ్బాయి ఏం తీసుకొస్తాడో చూసినాక మనం మాట్లాడాలి. ఒకవైపే తోసేలేము. ఇప్పుడు అబ్బాయి తప్పుందో లేదో తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ. అబ్బాయి హీరో కాబట్టి ఇంతమంది వస్తున్నారండి. అదే హీరో కాబట్టి మీరు ఎందుకు అడుగుతారు? అడగరు. ఒక్కరోజు అయిపోయింది, ఎవరో అమ్మాయిని మోసం చేశాడు అబ్బాయి, ఇలా వాడుకుని వదిలేశాడు అనేసి వదిలేస్తారు. రాస్తారు నవ్వడం వల్ల. అవతల అమ్మాయి కూడా హీరోయిన్ అయి ఉండడం, పక్కన ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి కూడా ఒకసారి కేసులోకి వెళ్ళి వచ్చింది, డ్రగ్స్ కేసులో దీనిలో. కాబట్టి ఇవన్నీ ఇక్కడ మెయిన్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని చెప్పాలి. సో రాజ్ తరుణ్ కూడా ముందుకు వచ్చి మాట్లాడినాక, ఒకవేళ అబ్బాయి తప్పు చేస్తే నేనైతే ఖచ్చితంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని అంటాను. కరెక్ట్గా మాట్లాడితే ఆ అమ్మాయిని అలా మోసం చేయడం తప్పు. అబ్బాయి పెళ్లి చేసుకుంటే సంతోషం, చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అబార్షన్ చేయించి నిజంగా ఈ అబ్బాయి చేయించుంటే మాత్రం చాలా. అయితే ఇప్పుడు మేడం లావణ్య డ్రగ్స్ తీసుకున్న తర్వాతనే నేను దూరం పెట్టేశాను అని చెప్తున్నాడు. అండ్ లావణ్య కూడా చెప్పింది కదా నేను డ్రగ్స్ తీసుకున్నాను అనేసి. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే బెంగళూరు రేవ్ పార్టీలో కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి హేమ గారి మీద చాలా టాపిక్ అయితే నడిచింది. సో ఈ డ్రగ్స్ తీసుకోవడమే అసలు తన బ్రేకప్కి ఇప్పుడు కారణం అంటారు. ఈ డ్రగ్ దానికి ఆ డ్రగ్ దానికి ఏం సంబంధం లేదు. యాక్చువల్లీ సంబంధం ఉందంటే సంబంధం అన్నది ఓన్లీ డ్రగ్ అన్నమాటే. ఇప్పుడు డ్రగ్ అనేది ఎక్కడ ఉన్నా ఎవరు తీసుకున్నా అది తప్పే. అది ఎవరు తీసుకున్నా ఎవరు తీసుకోపోయినా. ఇప్పుడు హేమ గారి మీద అభియోగం వచ్చింది అంటే మేమందరం మాట్లాడాము, అప్పుడు అయిపోయింది. ఆ తర్వాత ఆవిడ నేను తీసుకోలేదని ఆవిడ వైపు నుంచి ఆవిడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో కాదు ఆవిడ కానీ తీసుకోలేదు, నేను అందులో లేను, ఏదో అయిందని సంథింగ్ ఏమో ఆవిడ వైపు నుంచి ఆవిడ నిరూపించుకుంటే ఆవిడ నిర్దోషిగా వస్తే సంతోషం. ఆవిడకి నిర్దోషిగా రావాలనే కోరుకుందాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇబ్బందులు పడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి సో ఆవిడ నిర్దోషిగా రావాలని కోరుకుందాం. అది అయిపోయింది ఆ టాపిక్. ఆవిడ డ్రగ్స్ తీసుకున్న కలకలమైన ఈ అమ్మాయి టాలీవుడ్కి సంబంధం లేదు. ఒక లవర్ అయ్యింది ఆ అబ్బాయికి, ఒక హీరోకి. ఈ అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి కాదు. సో ఈ ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి ఆమెకి. సో ఈ అమ్మాయి డ్రగ్ ఎలా అలవాటైంది, ఎక్కడ అలవాటైంది అంటే ఈ అమ్మాయి ఒక్కటేనా, లేకపోతే అబ్బాయి కూడా తీసుకుంటాడా, లేకపోతే వేరే ఇంకెవరి దగ్గరైనా అలవాటైందా? సరే ఈ అమ్మాయి నుంచి మొదలు పెట్టండి ఇన్వెస్టిగేషన్. ఎక్కడి నుంచి ఉందో తెలుస్తుంది కదా, ఎవరి దగ్గర ఉంది, అంటే ఎక్కడ డొంక ఉంది, తీగ లాగితే కదా డొంక కదులుతుంది. సరే ఈ అమ్మాయి నుంచి మొదలు పెట్టండి. అమ్మాయిని 45 days పెట్టారు. సరే ఏం జరిగింది? అమ్మాయి తీసుకుందా? తీసుకుంటే ఎవరు నేర్పారు? ఎక్కడ అలవాటైంది? ఏ పబ్బులో అలవాటైంది? లేకపోతే ఏ ఇంట్లో అలవాటైంది? ఎవరితో ఉన్నప్పుడు అలవాటైంది? ఇవన్నీ తీస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తాయి మొత్తం. సో అక్కడి నుంచి తీసుకోవాలి తప్ప మనం ఈ అమ్మాయి పైనే వేసేయలేం మొత్తం, అలాగని అబ్బాయి పైన కూడా వేసేయలేం. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరి వైపు నుంచి తప్పు ఉందో ముందు చిన్నగానే మొదలవుతుంది కదా.
ఆ తర్వాత మొత్తం బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ టాపిక్ బయటకు వచ్చాక చాలా మంది సోషల్ మీడియాలో కానీ ఏమంటున్నారంటే ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్ తీసుకోవడం వల్లనే వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. ఇండస్ట్రీ వాళ్ళే తీసుకోవడం ఏంటమ్మా, అదే అంటున్నా. ఇండస్ట్రీలో మేము ఉన్నాము 24 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉండి నాకు మందు తెలీదు, ఏ పబ్బులు తెలియవు, ఏ పార్టీలు తెలియవు. ఇండస్ట్రీలో అందరూ తీసుకోవట్లేదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆపాదించకండి, ఇండస్ట్రీలో కాదు. ఇండస్ట్రీలో నో, చాలా మంది కూడా కాదు, చాలా తక్కువ మందే ఉంటారు డ్రగ్స్ ఈ పబ్బింగ్ అనేవాళ్ళు, అసలు తక్కువ ఉంటారు. అది ఈ మధ్య అందరూ ఏదో బయట తిరగాలి, సోషల్గా తిరిగితేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని కొంతమంది వెళ్ళి, చాలామంది అమ్మాయిలు అంటే విన్నాను కూడా నేను, మాకు సోషల్గా మూవ్ అయిపోతే మాకు ఎక్కడైనా పబ్బుల్లో పరిచయం అయితేనే బాగా మందు కొట్టి అక్కడ తిరుగుతున్నప్పుడే అందరూ పరిచయాలు అవుతారని ఇలా చెప్తే తిట్టా నేను. ఆ మందులు తాగి పబ్బుల్లో తిరిగితేనే పరిచయాలు పెరగవమ్మా, ఎవరు చెప్పారు మీకు? ఇండస్ట్రీలో మీకు ప్యాషన్ ఉండి, ఇండస్ట్రీ మీద ఇది ఇంట్రెస్ట్ ఉండి మీరు నిజంగా ట్రై చేస్తే మీకు వేషం పడుతుంది, అది వేరే. కానీ ఇది దీనికి దానికి అది పెట్టుకోవద్దు లింకులు. మేము అలా వెళ్ళిపోయి పబ్బుకి అలవాటు ఏమని మాట్లాడుతున్నదని చాలా మంది తిడతాను నేను. సో ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి, నన్ను ఎప్పుడైనా చూసారా మీరు పబ్బుల్లో ఎక్కడైనా? నేను 24 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్ళుంటే అకేషనల్ అది వేరే మొగ. నేను 1-2 సార్లు ఫంక్షన్కి వెళ్ళా, అది కూడా నేను అలా వెంటనే బయటకు వచ్చేస్తాను. నేను చెప్తున్నా అండి, పబ్బు మందు తాగడం మన వ్యక్తిగతం. నాకెవరు నోరు తెరిచి పోయరు, ఎవరు నాకు అలవాటు చేసి బలవంతంగా ఎవరు. ఎంత డిప్రెషన్లో, నేను డిప్రెషన్లో చాలా, మా నాన్నగారు పోయిన బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయినా. నా డిప్రెషన్ నాకు తెలుసు, మీతో మాట్లాడచ్చు, నాకు ఉంటుంది కదా పర్సనల్. సో దానివల్ల తాగేస్తాం, దానివల్ల మందు కొడతాం అంటే అది కుదరదు. అది మన పర్సనల్గా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉంటుంది, అది కోల్పోయినప్పుడే ఎవడో చెప్పింది వింటావు నువ్వు. నీ కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎవడ చెప్పింది వినవు. సో అది తప్పు, నేను తప్పుడు స్టేట్మెంట్. ఇండస్ట్రీలో అందరూ కాదు, కొంతమంది ఎవరైనా ఇలా అలవాటు పడి కొంచెం ఉన్నవాళ్ళు వెళ్తారేమో, అది అందరికీ ఆపాదించకండి. ఇండస్ట్రీ అంతా అలా లేదు, ఇండస్ట్రీ ఎప్పుడు మంచిగానే ఉంది. ఇండస్ట్రీ ఎవరో ఆకలిని వచ్చిన అన్నం పెడుతుంది, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న సాయం చేస్తుంది. ఇండస్ట్రీలో ఇలా పాడైపోమని చెప్పి ఎవరిని చెప్పరు, ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు. అలా ఎవరు చేస్తే అది రాంగ్ స్టేట్మెంట్ అది. సో నేను యాక్సెప్ట్ చేయను దాన్ని. ఓకే, అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఈ డ్రగ్స్కి, ఈ తాగుళ్ళకి